ఎగ్ టమాటో కర్రీ మేకింగ్ చెప్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు, అల్లం చిన్నుల్లిపాయలు పేస్ట్, ఉల్లిపాయలు అండ్ కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఓకే, నేను ఒక బాండి తీసుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు నేను ప్యాన్లో పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి, తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. యాక్చువల్గా మా శ్రీవారికి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కూడా అలా ఇష్టమైతే తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ, లేదంటే కొంచెం క్వాంటిటీ తగ్గించి కూడా తీసుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట. అందుకని నేను మా శ్రీవారి కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. ఇలా వేడెక్కి పొగలొచ్చేటప్పుడు మనకి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆయిల్ కాగినట్టు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేనైతే పచ్చిమిరపకాయలు వేసేసాను, చిట్టపట్టలాడుతున్నాయి చూడండి. ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను దీంట్లోనే. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా దీంట్లోనే వేసేసాను. ఇప్పుడు అవన్నీ వేసుకొని మనం అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే అంతా ఒక పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు వచ్చేదాకా వేగాలి. అలా వేపితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ వేసేస్తున్నాను. అలానే మీరు కూడా చాలా బాగా వేయండి. ఈ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఉల్లిపాయలు అనేది ఇప్పుడు 40% మాత్రమే వేగాయి, ఇంకా వేగాలి మ్యాక్సిమం. ఇంకా వేపుతున్నాను చూడండి. నేను మీకు ఎక్కడ స్విచ్ చేయకుండా మీరు చూడండి. నేను మీకోసం ఎక్కడ స్విచ్ చేయకుండా ప్రతిదీ క్లారిటీగా చేస్తున్నాను. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు టమాటాలు అయితే వేసేసాను దాంట్లో. ఇప్పుడు టమాటాలు వేసి వేపుతున్నాను చూడండి. ఇలా వేపుతూ ఉండేటప్పుడు టమాటా అయితే ఉడకాలి. మీరు కూడా అలానే టమాటాని ఉడికించండి. మనకి టమాటా ఉడికితే అర్థమైపోయింది. టమాటాని ఇలా కొంచెం గంటతో గుద్దితే అది వెంటనే చితికిపోతుంది. సో అలా చితికితే 100% టమాటా ఉడికినట్టే. సో అలా అయ్యేదాకా కొంచెం ఉడికించండి. ఇప్పుడైతే నేను కొంచెం కారం వేస్తున్నాను దాంట్లోనే, ఎందుకంటే టేస్ట్కి సరిపడినంత కారం వేసాను. మా వారికి కొంచెం కారం బాగానే తింటారు, అందుకని కొంచెం నేను ఎక్కువగానే వేసాను. మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే మాత్రం కొంచెం తక్కువ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే అలానే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం వేస్తున్నాను. అంటే ధనియాల పొడి వేస్తే కూరలో బాగా టేస్టీగా ఉండిద్ది అనమాట. అందుకని ధనియాల పొడి అయితే వేస్తున్నాను. మీరు కూడా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేస్తేనే ఈ కూర చాలా అద్భుతంగా వస్తుంది. నేను చెప్పినట్టు చేయండి. అండ్ ఇప్పుడు నేను ఉడికిస్తున్నాను. నేను చెప్పాను కదా ఎలా ఉడికించాలో, సో మీరు అలానే ఉడికించండి టమాటాని. అలా ఉడికితేనే కూర చాలా బాగా ఉంటుంది, ఇంకా తినాలి అనిపించిద్ది. అండ్ మా శ్రీవారికి అయితే నేను వండే కూరలు అంటే చాలా ఇష్టం, చాలా బాగా ఇష్టపడతారు ఆ కూరని. సో ఇప్పుడైతే చూద్దాము, ఉడికేసింది, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ తీసుకున్నాను. సో మీరు కూడా ఇలానే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇంకో బాండి పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ అయితే వేసుకుంటాను. ఆయిల్ వేసుకొని ఇక్కడ ఎగ్ అయితే పగలగొట్టేస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను చేసేది టమాటో ఎగ్ కర్రీ కాబట్టి, ఎగ్ ఫ్రై కర్రీ. సో దాంట్లోకి నేను ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ లెక్క పెడదాం, ఈ సెకండ్ ఎగ్. అండ్ ఇంకొక ఎగ్ అయితే తీసుకున్నాను, థర్డ్ ఎగ్. చూడండి, థర్డ్ది నేను పగలగొట్టేసేసాను. అండ్ ఫోర్త్ గుడ్డు కూడా తీసుకుంటున్నాను చూడండి. దాన్ని కూడా పగలగొట్టయితే నేను వేసేస్తున్నాను. సో ఇలా పగలగొట్టేసేసి మళ్ళీ ఇంకొక ఎగ్ తీసుకుంటున్నాను చూడండి, ఇంకొక ఎగ్. ఎందుకంటే మా శ్రీవారు ఎగ్స్ బాగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను కూరలోకి. సో మీరు అలా తీసుకోవాలంటే మీ ఇష్టం. మీరు బాగా ఎగ్స్ తినే వాళ్ళైతే కొంచెం ఎగ్స్ ఎక్కువే తీసుకోండి. లేదు మాకు ఎగ్స్ క్వాంటిటీ ఎక్కువ వద్దన్న వాళ్ళు నార్మల్ మినిమం ఎగ్స్ తీసుకున్నా కానీ సో నో ప్రాబ్లం, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలా ఎగ్స్ తీసుకున్నాను, ఎందుకంటే మా శ్రీవారు చెప్పే కదా ఎగ్స్ బాగా తింటారు కాబట్టి. అండ్ మా హనీ కూడా ఎగ్స్ బాగా తింటాడు, అందుకని నేను ఎగ్స్ బాగా తీసుకుంటున్నాను. సో నాకు ఎగ్స్ అంటే ఇష్టం, అందుకని ఎక్కువ వేసేసాను. సో వేసి నేను ఇలా తిప్పుతున్నాను చూడండి, ఫ్రై లాగా. మీరు అలానే ఫ్రై చేసుకోవాలి. అండ్ మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, మాడిపోయిద్ది, అడుగంటిపోయిద్ది. అందుకని మీరు లో ఫ్లేమ్లోనే నాలాగే ఉంచుకొని చిన్నగా అటు ఇటు తిప్పుకోండి. సిమ్లో పెట్టకుండా పెద్ద మంట పెట్టారంటే మాత్రం అది మాడిపోయిద్ది, మళ్ళీ నన్ను అంటారు మీరు కూర బాగా రాలేదని. అలా అస్సలు అనకూడదని నేను మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను చేసినట్టే చేయండి మీరు కూడా.
చూడండి, నేను ఇలా తిప్పుకుంటూ ఉన్నాను. మీరు కూడా అలానే తిప్పుకోండి, కూర బాగా వచ్చింది. అదైతే పర్ఫెక్ట్గా ఉడికిందని నేను ఇంకా చూడాలి, ఉడకలేదు. అండ్ నేను ఇంకొక ఎగ్ అయితే తీసుకున్నాను. నాకు అనిపించింది కొంచెం ఇంకొక ఎగ్ ఇస్తే బాగుంటుందని, అందుకని ఇంకొక ఎగ్ తీసుకున్నాను. దాన్ని అయితే నేను ఇప్పుడు ఫ్రైలాగా కలుపుకుంటున్నాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్ చేయండి, బాగుంటుంది అన్నమాట. మీకు ఇలాంటి చాలా వంటకాలు రుచి చూపించాలి అని నేను చాలా కష్టపడి చేస్తున్నాను. దయచేసి ఎవరైనా కానీ ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా ఉండిద్ది. బాగాలేకపోతే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు చేసిన మిస్టేక్ ఏంటో, కూర చేసేటప్పుడు ఎందుకు బాగాలేదు, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మా వారు చాలా బాగుంది, ఎంత అద్భుతంగా ఉందో అన్నారు. చెప్పా కదా, మా వారు బాగుంటేనే బాగుందంటారు, బాగాలేకపోతే అస్సలు బాగాలేదని అంటారు. సో దీంట్లోకి ఇప్పుడు నేనైతే తీసుకుంటున్నాను కొంచెం కారాన్ని. మీరు కూడా తీసుకోండి. ఇది గరం మసాలా, పసుపు వేసాను కొంచెం, ఇది కారం కాదు. మీరు కూడా ఇలా వేసుకోండి. సో అటు ఇటు కలుపుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా వంటలు చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఈజీ ప్రాసెస్ ఉంది. కూర మీ హస్బెండ్ కూడా వావ్ చాలా బాగా చేసామని అంటారు. సో మీరు ట్రై చేయండి. మనం కూర చేస్తేనే టేస్ట్ అనేది కూరలోనే రావాలన్నమాట. ఆ టేస్ట్ తెచ్చేది ఈ టమాటా ఎగ్ ఫ్రై కూర. చూడండి, ఇప్పుడు నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, జల్లుతున్నాను సాల్ట్ని. మీరు కూడా ఇలా వేయండి నాలాగే. అండ్ ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను, ఇందాక నేను పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మంట అయితే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాను నేను. ఓకే, నేను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా నెమ్మదిగా ఉడికిస్తున్నాను. సో అది టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. చెప్పాను కదా, చాలా బాగా ఉంటుంది. బాగాలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. మీరేం మిస్టేక్ చేశారో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ మధ్య కొన్ని కర్రీస్ నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి. నా కూరలు చాలామంది చూసి తిని ఫాలో అవుతున్నారు, చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా అంటున్నారు. సో ఇప్పుడు నేను టమాటా కర్రీ అయితే ఉడికింది కదా, దాన్ని మళ్ళీ పక్కకు తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకున్న ఎగ్ కర్రీని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎగ్ని నేను మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఎగ్ ఫ్రైని. సో ఈ రెండు మిక్స్ చేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తే కర్రీ అనేది వెరీ గుడ్గా తయారైపోతుంది. ఈ మధ్య చాలామంది అయితే నా కర్రీస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
సో క్షమించండి, మీకోసం నేను కర్రీస్ అప్లోడ్ చేయలేదు. ఇన్ని రోజుల నుండి టైం తీసుకున్నాను కాబట్టి. చూడండి, నేనైతే మొత్తం వేసేసాను. ఇంకా పూర్తి కలిపేస్తున్నాను. అటు ఇటు ముందుకు వెనక్కి సైడ్కి అలా కలిపేసుకుంటూ ఉంటే టమాటాలు అనేవి ఎగ్కి బాగా పడుతుంది. అండ్ కొంచెం టేస్టీ కూడా చాలా బాగా ఉంటుంది. ఎంత బాగుండిద్దో మీరు తిన్నాక చూసి చెప్పండి. కూర చేసుకొని ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. మీరు తిని చూసిన తర్వాత ఎలా ఉందో ఏంటో నేను నా యూట్యూబ్ వ్యూవర్స్కి అందించిపోయి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా మరి చాలా చాలా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నా ఛానల్లో. అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను. మీకు తెలిస్తే మాత్రం ఆన్సర్ తప్పకుండా చెప్పండి. నేను లాస్ట్లో క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ప్రజెంట్ మన ముఖ్యమంత్రి ఎవరు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే. అండ్ కర్రీ అయితే సూపర్గా వచ్చేసింది. అండ్ మనది ఆంధ్రప్రదేశ్, మనం భారతదేశంలో ఉంటున్నాం. అండ్ నేనైతే గుంటూరులో నివసిస్తున్నాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఇంకెవరికైనా కానీ కర్రీ చేసే వాళ్ళకి. వాళ్ళు మీకు చాలా థ్యాంక్స్ చెప్తారు ఇలా షేర్ చేస్తే. మంచి కూర అండ్ మంచి రెసిపీ నేర్పించినందుకు వాళ్ళకి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు నేనైతే ఒక బాక్స్ ఇంట్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఎప్పుడంటే అప్పుడు కడిగేసుకుంటాను కదా. సో నేను కర్రీ చేసేసాను. ఇంకా మా వారి కోసమని ఇంకా బాక్స్లోకి అయితే దాన్ని తీసేసుకుంటున్నాను. చూడండి, నాలాగా మీరు కూడా చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాను కర్రీస్ ఎప్పుడు. చూడండి, నేనైతే పూర్తిగా తీసేసుకుంటున్నాను. మొత్తం బాక్స్లోకి అయితే తీసుకున్నాను. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన టమాటో ఎగ్ ఫ్రై కర్రీ. ఇప్పుడు నేనైతే బాక్స్కి మూత పెట్టుకుంటున్నాను. అండ్ అంట్లయితే కడిగేసేసుకున్నాను నేను మళ్ళీ వెంటనే. ఎప్పుడంట్లో అప్పుడే కడిగేసుకుంటాను. సో ఇక్కడైతే టమాటో ఎగ్ కర్రీ బాక్స్ మూత క్లోజ్ చేసేసుకున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడంట్లో నేను అప్పుడే కడిగేసుకుంటాను కాబట్టి. చూడండి, ఎప్పుడంట్లో అప్పుడే కడిగి పెట్టేసుకోవాలి. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది. అండ్ ఇక్కడ పక్కనైతే రైస్ పెట్టేశాను మా వారి కోసం. అండ్ మా వారి కోసం టమాటా ఎగ్ కర్రీ అయితే ఫ్రై కర్రీ అయితే చేసి రెడీగా పెట్టాను. మా వారు వచ్చి తినేసి చెప్తారు. సబ్స్క్రైబ్